బంగ్లాదేశ్ అల్లర్లలో గత సంవత్సరం ఆగస్టులో భారతదేశం వచ్చేసి తలదాచుకుంటున్నటువంటి ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాని ఎలాగైనా సరే బంగ్లాదేశ్ రప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఆమెను అనేక విధాలుగా కేసులు పెట్టారు, దేశద్రోహాన్ని కేసు కూడా పెట్టారు. చివరికి ఇప్పుడు ఆమె ఆస్తులు కూడా జప్తు చేశారు. సుధా సదన్ కూడా తీసుకున్నారు. సుధా సదన్ అంటే సుధామియా అనే ఆమె భర్త. ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయన శాస్త్రవేత్త, అణుశాస్త్రవేత్త. ఆయనకి మరో పేరు సుధామియా. ఆమె తన భర్త గుర్తింపుగా తన ఇంటికి సుధా సదన్ అనే పేరు పెట్టుకుంది. ఇప్పుడు ఆ ఇంటితో సహా మొత్తం షేక్ హసీనా కొడుకు, కూతురు, చెల్లెలతో పాటు ఆమెకు బంధుత్వం ఉన్న ప్రతి ఒక్కరి ఆస్తులు కూడా అక్కడ జప్తు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈరోజు. మొత్తం షేక్ హసీనాకి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేయండి, సీజ్ చేయండి అని. మొత్తం ఆస్తులన్నీ జప్తు చేశారు. ఈ ఆస్తులు, ఈ ప్రాపర్టీ కాకుండా బంధువులు అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కూడా సీజ్ చేశారు. అంటే ఇందులోనే దాదాపు 600 కోట్ల ఢాకా రూపాయలు అయితే సీజ్ చేశారు. ఇవి కాకుండా మరి 100 కోట్లు విలువ చేసినటువంటి మొత్తం ఆస్తులు అయితే జప్తు చేశారు. ప్రస్తుతానికి ఈ ఆస్తులన్నీ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. ఈవిడిని రప్పించడానికి ప్రయత్నాలు ఎన్ని చేయాలో అన్ని చేస్తుంది బంగ్లాదేశ్. చివరికి ప్రపంచ దేశాలతో కూడా చివరికి భారత్ని చెప్పించి షేక్ హసీనాని అయితే అప్పగించండి అని అయితే ఎన్నో రికమెండేషన్లు చేయించినా కూడా భారత్ అయితే ప్రస్తుతానికైతే ఆమెను ఇవ్వలేదు. ఇస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈవిడ ఇక్కడ ఉండడం వల్ల కూడా అక్కడ అనేక ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలో ఎంతోమంది హిందువులు కూడా చనిపోయారు ఇప్పటికీ కూడా. అయితే ఇప్పుడు భారతదేశం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇంకా తెలియదు, ఏ విధంగా అక్కడ ఆవిడని పంపిస్తుందో తెలియదు. కానీ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కక్ష సాధింపు చర్యలతో అనేక రకాలుగా అయితే హింసలు పెడుతుంది హిందువుల్ని. ఎలాగైనా సరే షేక్ హసీనాని బంగ్లాదేశ్ రప్పించుకోవడానికి ఆ చేతగాక హిందువుల్ని కూడా చంపేస్తుంది. అంటే హిందువుల్లే వాళ్ళు చంపుతున్నారు, హిందువుల్ని కూడా కాదు, హిందువుల్లే చంపుతున్నారు అక్కడ. ఇప్పటికీ మళ్ళీ ఘర్షణలు పెరిగే అవకాశాలు మళ్ళీ కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు, భారతదేశం గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ప్రస్తుతానికైతే ఎటువంటి అల్లర్లు లేవు హిందువుల పైన. కానీ బంగ్లాదేశ్లో మాత్రం ఇప్పుడు షేక్ హసీనా వస్తే గనక ఆవిడని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది.